హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ప్రతిరోజు మనము పేపర్లో చూస్తూనే ఉన్నాం. నిరుద్యోగులకి ఏదైనా ఆశావాహకమైన వార్త వస్తుందా, ఉద్యోగ క్యాలెండర్ పైన ప్రభుత్వము అసెంబ్లీలో మాట్లాడి ఏదైనా ప్రకటన చేస్తుందా, ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఈ 2026 సంవత్సరం జనవరిలో వస్తాయా అని చెప్పేసి ప్రతిరోజు చాలామంది నిరుద్యోగ సహోదరులు చాలా ఆశగా ప్రభుత్వం వైపు ఎదురు చూసినారు. ప్రభుత్వం చెప్పింది ఏదన్నా న్యూస్ ఛానల్లో వస్తుందా, వార్తా పేపర్లో వస్తుందా అని ఈ విధంగా కూడా వాళ్ళు సెర్చ్ చేసినారు. ఏడ చూసినా కానీ సంవత్సరము క్యాలెండర్లో మారింది, కొత్త సంవత్సరము క్యాలెండర్లోకి ఎక్కింది. నిరుద్యోగుల బ్రతుకులు మారలే, నిరుద్యోగుల జీవితాలు మారలే. ఎక్కడేసిన గొంగడి మాదిరిగా అలానే నిరుద్యోగుల బ్రతుకు చాలా దుర్భరమైన పరిస్థితిలోకి ప్రతిరోజు నెట్టబడుతుంది అని చెప్పడానికి నిజంగా ఎలాంటి వెనుకకు తీసుకునే మాట లేదు. ఎందుకంటే 100% నేను మాట్లాడేది 100% రైట్. నిరుద్యోగుల జీవితము చాలా దుర్భరమైన స్థితిలోకి నెట్టబడుతుంది. ప్రతిరోజు ఒక జాబ్ క్యాలెండర్ వస్తుందా, వస్తే ఎన్ని వేల పోస్టులతో ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది ఎదురు చూస్తున్నారో అసలు లెక్కే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు మాటలతో గడిపేసినారు. 1,00,000 ఉద్యోగాలు అన్నారు, 40,000 ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు కాదు 1 సంవత్సరంలోనే రింపుతామన్నారు. 2 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిపోయినాయి. పైగా నిరుద్యోగులను ఇంకా మానసికంగా శోభకు గురి చేయడానికి, నిరుద్యోగుల యొక్క బాధను ఇంకా రెట్టింపు చేయడానికి ఒక పిడుగు లాంటి వార్త ఈ మధ్యకాలంలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసును రేవంత్ రెడ్డి ప్రభుత్వము 61 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచబోతుంది అని చెప్పేసి ఈ వార్త చాలా చక్కర్లు కొడుతుంది. కొన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది, నేను కూడా చూసినాను. నిజంగానా ఈ వార్త లేదా ఫేకా అని చెప్పేసి చూస్తే ఈరోజు ఒక సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఉద్యోగ పదవి విరమణ పెంచడం లేదు అని స్పష్టీకరణ చేసినారని చెప్పేసి ఇంకో ఫేక్ వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే మొదటిగా మనము నిజంగానే రేవంత్ రెడ్డి 61 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు ఈ యొక్క ఉద్యోగుల పదవి విరమణ వయస్సును పెంచే ప్రయత్నం చేస్తున్నాడా అంటే నిజంగానే పెంచే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది రిటైర్ ఉద్యోగుల యొక్క అధ్యక్షులు, ప్రస్తుత ఉద్యోగుల యొక్క వివిధ యూనియన్ల అధ్యక్షులు టీవీ చర్చల్లో, డెబేట్లలో మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటలు బట్టి చూస్తే నిజంగానే ఈ ప్రభుత్వం పెంచేటట్టే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి 61 సంవత్సరాలు ఉన్న పదవి విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచితే ఖచ్చితంగా ఇది ఉద్యోగ జాబ్ క్యాలెండర్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరము 2026లో రిటైర్మెంట్ అయ్యే వారి సంఖ్య, 2026లో రిటైర్మెంట్ అయ్యే వారి సంఖ్య, 2025లో రిటైర్మెంట్ అయ్యే వారి సంఖ్య, 2024లో రిటైర్మెంట్ అయ్యే వారి సంఖ్య మొత్తముగా ఎక్కడ కూడా లేకుండా వాళ్ళు ఉద్యోగాల్లో కొనసాగడానికి ఈ రిటైర్మెంట్ పెంపు వయస్సు అనేది ఉపయోగపడుతుంది. ఇందు కారణంగా కనీసము నిరుద్యోగులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలు ఒక 40 నుంచి 80 వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కాకుండానే ఆగిపోతాయి. వాటిలో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ కాకుండా ఉద్యోగులుగా కొనసాగుతారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది అంటే ప్రభుత్వానికి ఉపయోగమే ఉంది తప్ప నిరుద్యోగులకు ఉపయోగం లేదు. ప్రభుత్వం ఏం చెబుతుంది, మేము లోడ్ బడ్జెట్లో ఉన్నాం, ఆర్థిక వ్యవస్థ చిందర వందరంగా ఉంది, 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం పైన ఉంది, కాబట్టి మనము కొద్దిగా ఎకనామికల్గా సెట్ అవ్వాలంటే నిరుద్యోగులు విషయాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగులను రిటైర్మెంట్ వయస్సును పెంచుకుంటే
కనీసం 3 సంవత్సరాలు పెంచుకుంటే మన పాలన కాలం ఇంకొక 3 నుంచి 2.5 సంవత్సరాలుగా ఉంది కాబట్టి మనం ఫైనాన్షియల్గా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉండాలంటే మంచిగా రిటైర్మెంట్ వయసు పెంచుకుంటే హ్యాపీగా శుభ్రంగా ఫైనాన్షియల్గా ఫిట్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇట్లా ఆలోచించడం అనేది ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అని చెప్పేసి నేనైతే గంటాపదంగా చెప్తా. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఒక అతను పోలీసుగా రిటైర్మెంట్ అయిండు. ఎప్పుడంటే కనీసం 3 నెలలు అవుతుంది. అతనికి ఒక ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. ఏం మామ ఇల్లు కట్టుకోలేదు, ఇంకేంది, ఏం సంగతి, మీ ఫాదర్ రిటైర్మెంట్ అయింది కదా అంటే, మా ఫాదర్ రిటైర్మెంట్ అయిన మనీ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాని టోకెన్ బిల్లలు 2028 సంవత్సరం ఫిబ్రవరికి ఇచ్చినారు మామ అని చెప్పినాడు నాకు. అరే ఇదేందయ్యా, ఇంతకాలం వేచి చూడాలా, మీ నాన్న రిటైర్మెంట్ అయిపోయిన బెనిఫిట్స్ డబ్బు కూడా మీ చేతికి అందడం లేదా అంటే, ఏం చేద్దాం, ఈ రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తుండు, మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వకుండా వాటిని ఓల్డ్లో పెట్టేసి ఆ టయానికి ఇస్తానంటుండు అని చెప్పేసి అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి కావలసుకొని ఇటు రిటైర్మెంట్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళని ఆపుతున్నాడు, వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా. ఆపే బదులు తనకొచ్చే అవమానాన్ని, తనకొచ్చే బ్యాడ్ నేమ్ను వెనుకలకు పెట్టుకోవడానికి కేవలం ఉద్యోగుల రిటైర్మెంట్ను 61 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు పెంచుకుంటే అతని పాలన కాలంలో శుభ్రంగా ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండవచ్చని ఆలోచన చేస్తుండు. దీని కారణంగా చాలామంది నిరుద్యోగులు ఖచ్చితంగా పోరాటం చేయక తప్పదు. మీకు ఉద్యోగాలు లేవు, రిటైర్మెంట్ వయసు పెంచితే మీకు ఉద్యోగాలు రావు. ఉన్న ఉద్యోగులు అలానే వాళ్ళ స్థానాలలో అలానే ఉండరు. ఎవడు రిటైర్మెంట్ కాకపోతే ఖాళీలు ఎక్కడ ఏర్పడతాయి? ఎవడైనా రిటైర్మెంట్ అవుతేనే కదా ఖాళీలు ఏర్పడేది. ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ యొక్క గరిష్టమైన స్కేలు అంటే, ఒక స్కూల్ టీచరు, ఒక హెచ్ఎం, ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఉన్నారనుకోండి, ఒక సీనియర్, అతని ఉద్యోగంలో అతను పొందుతున్న జీతం అక్షరాల 1,25,000 నుండి 1,30,000 వరకు ఉంటుంది. అంటే వాళ్ళ హయ్యెస్ట్ శాలరీ వాళ్ళ యొక్క సర్వీస్లో. అలాంటి వాళ్ళను ఇంకొక 3 సంవత్సరాలు పెంచితే ఖచ్చితంగా ప్రభుత్వానికి నిజంగా ఒక్కొక్కరి పైన కనీసంలో 70 లక్షలు 80 లక్షల భారం అవుతుంది. కానీ వాళ్ళు రిటైర్మెంట్ అయితే ప్రభుత్వం వాళ్ళకి 80 లక్షలు ₹1 కోటి వరకు బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక్క టీచర్ రిటైర్మెంట్ అయితే ప్రభుత్వానికి కనీసంలో లేదన్నా ఒక 700 నుంచి కొంతమంది టీచర్స్, అంటే ఒక 1000 మంది టీచర్స్ రిటైర్మెంట్ అయితే ప్రభుత్వానికి ఒక 100 కోట్ల వరకు ఇవ్వవలసి వస్తుంది. అదే వాళ్ళను అలానే కొనసాగించుకుంటే ఈజీగా వాళ్ళను ఒక 3 సంవత్సరాల పేరిట వాళ్ళకు 70 లక్షలు 80 లక్షలు ఒక్కొక్కరికి ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆర్థిక భారాన్ని మోయకుండా, ఆర్థిక భారాన్ని అనుభవించకుండా వాళ్ళని అట్లనే కొనసాగించి వచ్చే పాలకుడు ఎవడు ఉంటాడో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలుసు గెలవడని. బీఆర్ఎస్ వస్తుంది, వాళ్ళ చేతులు వాళ్ళ తల మీద పెడదామని ప్లాన్ చేస్తుండేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనకున్న సైకాలజీ ప్రకారం ఒక అభ్యర్థి తన వయసులో మొత్తంగా ప్రభుత్వ సర్వీసు చేసి రిటైర్మెంట్ వయసును కేవలం 58 సంవత్సరాలుగా పెట్టాలని పెట్టిరు. ఎందుకు? ఆ సమయానికి అతని వ్యయం, అతని వయోభారం అతని మీదికి వస్తుంది, అతనికి ఏజ్ మీద పడుతుంది, కొద్దిగా రెస్ట్ తీసుకునే అవకాశం అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధముగా రిటైర్మెంట్ వయసును 58 సంవత్సరాలు పెట్టిరు. కేసీఆర్ వచ్చి ఏం చేసిండు? ఆ 58 సంవత్సరాలను 61కి చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? 61 సంవత్సరాన్ని 65 సంవత్సరాలుగా పెంచాలని ప్లాన్ చేస్తుండు. ఇది తప్పు కాదా? మాకు చేయడానికి ఇంకా శక్తి లేదు, మేము ఉద్యోగంలో కొనసాగలేము, మా వల్ల కాదు, మాకు రిటైర్మెంట్ అవసరము, మేము కొద్దిగా మా ఫ్యామిలీతో గడుపుకుంటాము, మాలో శక్తి అయిపోతుంది, మాకు ఇబ్బంది అవుతుందని ఉద్యోగస్తులే మొరబెట్టుకుంటున్నారు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి. కానీ రేవంత్ రెడ్డి సోయి తప్పిండు. సోయి తప్పి ఏం చేస్తుండు? లేదు మీరు ఇట్టనే కొనసాగండి, మీరు ఇట్టనే ఉద్యోగాలలో ఉండండి, ఇంకో 3 సంవత్సరాలు మీరు పని చేసుకోండి అని చెప్పేసి అంటుండు. ఇది తప్పు కాదా? అప్పుడు పూర్వకాలంలో మన ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు 58 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ వయసును 50 సంవత్సరాలకు చేసిండు. ఈయన సీనియర్ ఎన్టీఆర్ 58 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ పెంపు వయసును 55 సంవత్సరాల కంటే 3 సంవత్సరాలు తగ్గిస్తే మొత్తం గొగ్గోలు చేసి లొల్లులు పెట్టిర్రు ఒక్కొక్కడు. అయినా కానీ ఆయన వినలే. మళ్ళీ ఆఖరికి ఏమైంది? వచ్చిన ప్రభుత్వాలు ఆ 55 నుండి 58 చేయడం, కేసీఆర్ వచ్చి 58 నుండి 61 చేయడం, రేవంత్ రెడ్డి వచ్చి 61 నుండి 65 చేయడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిల్లర బున్నర ప్రయత్నాలు చేయకండి, దయచేసి చెప్తున్నా.
చాలామంది నిరుద్యోగ సహోదరులు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం వైపు. ఏదో ఒక నోటిఫికేషన్ వస్తే ఒక ఉద్యోగం సాధించుకోవాలని పల్లె ఎక్కడో మారుమూల ఉన్న పల్లె ప్రాంతం నుండి పాపం బ్యాగు చదువుకొని ముల్లే మూట చదువుకొని అశోక్ నగర్కి వచ్చి అశోక్ నగర్లో రీడింగ్ హాల్లో కోచింగ్ సెంటర్లో రూమ్లు కిరాయి తీసుకొని బయట ఎంతోమంది చదువుతూ ఏదో ఒక ఉద్యోగం సాధించుకొని ఈ ఊరికి వెళ్తే అంతో ఇంతో పేరుంటుంది. ఇక్కడ ఇంత దూరం వచ్చి చదువుకున్నందుకు దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. తల్లికి తండ్రికి న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి చాలామంది నిరుద్యోగ సోదరులు పొట్ట చేత పట్టుకొని ఉద్యోగం సాధించాలని అశోక్ నగర్కి వస్తే ఈ ప్రభుత్వము వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి నోట్ల మట్టి కొట్టి రిటైర్మెంట్ వయసును పెంచాలని చూస్తుంది. సిగ్గుచేటిది. ఈ విధంగా రిటైర్మెంట్ కనుక వీళ్ళు ఒక వయసు కనుక పెంచారు అనుకోండి, తెలంగాణ సాధించిన ఆ యొక్క ఏదైతే ఉందో సహకారం, తెలంగాణ దేనికోసం సాధించిన నీళ్లు నిధులు నియామకాలు, ఇది స్లోగన్ ఏదైతుందో అది నిజంగా నిర్వీర్యం అయిపోయినట్టే. ఎందుకంటే స్వరాష్ట్రంలోనే ఉద్యోగాలు లేవు. మనము సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయినాం. సమైక్యులు మన ఉద్యోగాలు దోసుకున్నారా బాబాని నిల్లు పెడితే స్వరాష్ట్రాన్ని పాలిస్తున్న మన సొంత పాలకులే మన నోట్లో మట్టి కొట్టి మన కళ్ళల్లో కారపొడి జల్లి మన బ్రతుకులను బుగ్గిపాలు చేయాలని చూస్తున్నప్పుడు ఇక ఇళ్లలో కూర్చొని ఏం చేస్తారు రాబాయ్? రోడ్డెక్కి లొల్లి చేయాలి. రోడ్డెక్కి ఏం చేయాలి? నిరాహార దీక్షలు చేయాలి. ప్రభుత్వానిపైన ఖచ్చితంగా నిగ్గు తేల్చి ప్రశ్నించాలా. ఏంది ఎన్ని రోజులు ఇట్లా బ్రతకాల? ఉద్యోగం లేకుండా బ్రతకాల? ప్రభుత్వాలే కదా పౌరులకు ఉద్యోగాలు చూపించేది, ప్రభుత్వాలే కదా పౌరులకు ఉపాధి కల్పించేది. మరి సిగ్గుచేటు కదా ఈ విధంగా చేయడం? మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందంటే ప్రతిపక్షాలు ఊరికే చూస్తూ ఊరుకోకండి. మీరు కూడా ఈ యొక్క నిరుద్యోగుల పక్షాన పోరాడండి. ఖచ్చితంగా ఈసారి జాబ్ క్యాలెండర్ రావాలి. కనీసంలో 60 నుంచి 70,000 ఉద్యోగ నోటిఫికేషన్ పడాలి. డిఎస్సి నోటిఫికేషన్ పడాలి, గ్రూప్ 1 పడాలి, గ్రూప్ 2 పడాలి, గ్రూప్ 3 పడాలి, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర డీజీపీ మాట్లాడినాడు. అదొక 15,000 నుంచో 13,000 వస్తాయని చెప్పేసి బీట్ ఆఫీసర్స్ రావాలి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి రావాలి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి రావాలి, అన్ని డిపార్ట్మెంట్ల నుండి రావాలి. అంతమందికి చదువుకున్నారు, అంతమందికి ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు రిటైర్మెంట్ పెంపు వయసును ప్రతిపాదించేదే లేదని రేవంత్ రెడ్డి గారే గంటాపదంగా ముక్త కంఠంతో అసెంబ్లీ సాక్షిగానన్నా లేకపోతే ఈ సందర్భంలో ఎక్కడ అఫీషియల్ మీటింగ్ జరిగితే అక్కడ మాట్లాడు. ఊరికే ప్రతిపక్షంను సావుర్రి ఉర్రి పెట్టుకొని చచ్చుర్రాబాయ్ అని చెప్పి తిట్టేదానికంటే నిరుద్యోగులకు ఒక మేలు చేసి చూడు. జీవితంలో గుండెల్లో పెట్టుకొని చూస్తారు రేవంత్ రెడ్డి అన్న నిన్ను. ఈ విధంగా మీరు చేయండి. ఖచ్చితంగా మీ ప్రభుత్వం, మీరు అంటున్నారు కదా ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాను, 100% నువ్వు ఉంటావు. నువ్వు ఇట్లా ఈ వేషాలు చెప్తే నువ్వు 10 ఏళ్ళు కాదు 3 ఏళ్ళగా ముల్లే మూట చదువుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. థ్యాంక్ యూ.